దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఓ ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం విభూతి యోగం చూస్తున్నాము. దానిలో భగవాన్ నిర్గుణ ఆత్మస్వరూపతత్వం యొక్క విభూతి చెప్పారు. తరువాత ఈ వ్యక్తమైనటువంటి ఆ విభూతులు చెప్పారు. తరువాత పురాణాలలో ఏవైతే చెప్పబడినవో అవి కూడా నా యొక్క విభూతులుగా చెప్తున్నారు. అయితే నిన్నటి క్లాసులో ఆయుధాన అహం వజ్రం అన్నాను. దాని గురించి పూర్తిగా నేను వివరణ ఇవ్వలేదు, పైన చెప్పాను. ఎందుకంటే దేవతలు అసురులు ఆ యొక్క స్వాభావికంగా వారికి శత్రుత్వం, మన లోపల ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఫోర్స్, అదేవిధంగా పాజిటివ్ ఫోర్సెస్కి, దైవీ సంపత్తికి ఆసురిక సంపత్తికి ఎలాగైతే నిరంతరము శత్రుత్వం ఉంటుందో, అదేవిధంగా వృత్తాసురుడు అనే ఒక అసురుడు ఉంటాడన్నమాట. ఆయనకి ఎటువంటి శస్త్రాలతో ఆయనకి మరణం లేదు. అందువలన అది ఎలా అంటే, ఇటువంటి మెటల్ అంటే ఇటువంటి ఒక ధాతువుతో తయారు చేసినటువంటి శస్త్రాలతో ఆయనకి మరణం లేదు. అందువలన దదీచి అనే ఒక మహర్షి ఉంటారు. ఆయన గొప్ప తపస్వి అన్నమాట. ఆయన తపస్సుకి మెచ్చి శివుడు ఆయన పూర్తి ఎముకలు కూడా వజ్రతుల్యం అగుగాక అని ఆయనకి ఏదైతే వరం ప్రసాదించారో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్ర వృత్తాసురుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతారు. అయితే తను ఎముకలు ఇవ్వాలంటే తన ప్రాణత్యాగం చేయాలి కదా. అందువల్ల దేవతల యొక్క విజయం కోసం, దేవతల విజయం అంటే జగత్ కళ్యాణం అర్థం, జగత్ కళ్యాణం కోసం వృత్తాసురుడు కూడా సహజ సమాధికి వెళ్ళి సజీవ సమాధిగానే తన ఎముకలను ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ వజ్రాయుధాన్ని తయారు చేశారు విశ్వకర్మ. అంటే ఏంటి? ఈ వజ్రాయుధం అనేది ఏ విధంగా వచ్చింది? వజ్రాయుధం ఆధ్యాత్మిక తపశ్శక్తి. అంటే ఆధ్యాత్మిక శక్తి వల్ల ఏర్పడినది కాబట్టి సర్వ శస్త్రాలలో వజ్రాయుధం శ్రేష్టమైనది కాబట్టి నేనుగా అంటే నన్నుగా పరమాత్మగా గుర్తించి నా విభూతిగా దర్శించవలను అని చెప్పారు. అదేవిధంగా మనం ఇంకోసారి చూసాం విశ్వామిత్రుడికి వశిష్ఠునికి. నక్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం ఏవ బలం. క్షత్రియ బలము శస్త్రాల బలం కాదు, తపస్సు ఆధ్యాత్మిక శక్తి బలమే బలము అని విశ్వామిత్రుడు చెప్పారు. అదేవిధంగా మనము ధేనూనాం కామధుక్ అంటే గోవులు సాధారణంగా పాలు మాత్రం ఇస్తాయి, కానీ కామధేను
మీరు ఏమి కోరితే అది ఇస్తుంది. కాబట్టి ధేనువులలో కామధేను నేను అని చెప్పారు భగవాన్. అదే విధంగా ప్రజనశ్చాస్మి కందర్ప. ఇక్కడ చూడండి, కందర్ప అంటే కోరిక, అంటే కామం. అందుకే భగవాన్ 7వ అధ్యాయం చెప్పారు ఏమిటి? ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 7, 9 అధ్యాయములలో సంక్షిప్తంగా చెప్పారు విభూతులు. వాటిని విస్తారంగా 10వ అధ్యాయంలో చెప్తున్నారు. అందువలన ధర్మానికి విరుద్ధం కాని, అంటే చూడండి, ఈ జగత్తులో మీరు దేనినైనా సృష్టించాలన్నా, అంటే ఈవెన్ అన్నం భోజనం వండాలన్నా మీకు కోరిక కలగాలి ఫస్ట్. అంటే సృష్టిలో మనం ఏది ఉత్పత్తి చేయాలన్నా, ఏది సృష్టించాలన్నా దాని వెనక ఉన్నటువంటి బలమైన కోరికనే కందర్ప అంటారు. అందువలన జగత్ సృష్టి అంతా కూడాను మూల కారణం ఏంటి? కోరిక. ఈవెన్ భగవాన్ సో అకామయత అంటే ఈ సృష్టి నేను బహువిధములుగా అగుదును గాక అని ఈశ్వరునిలో కూడా కోరిక కలిగింది అంటారు ఉపనిషత్తులు. అంటే మన వేదాంత ప్రకారం కూడా మన జన్మ దేని వల్ల వచ్చింది? పూర్వజన్మ కర్మ వల్ల. మరి పూర్వజన్మ కర్మ దేని వల్ల వచ్చింది? అది కూడా కోరిక వల్లేగా. అంటే ఆ కోరిక మూల కారణం ఏదైతే ఉందో అది కందర్ప, అది ఈశ్వరుని యొక్క విభూతిగా దర్శించవలెను. సర్పానాం వాసుకి అని చెప్పాం. అంటే విషసర్పములలో వాసుకి అంటే శివుని యొక్క మెడలో ఉన్నటువంటి ఆ పామునే వాసుకి అంటారు. కానీ ఎప్పుడైతే ఆ విషము కలిగి ఉంటుందో దాన్ని మనం దూషిస్తాం. ఆ విషమును మనము పారద్రోలినప్పుడు భూషణంగా మారిపోయింది, దూషణం కాస్త భూషణం అయిపోతుంది. అందుకే శివుని మెడలో స్థానం సంపాదించగలిగినది. సో ఈ విధంగా మనం చూసాము. తర్వాత అనంతశ్చాస్మి నాగానాం. అమ్మా, అనంతశ్చాస్మి నాగానాం, అనంతశ్చాస్మి నాగానాం. వరుణో యాదసామహం, వరుణో యాదసామహం, వరుణో యాదసామహం. పితॄణామర్యమా చాస్మి, పితॄణామర్యమా చాస్మి, పితॄణామర్యమా చాస్మి. యమః సంయమతామహం, యమః సంయమతామహం, యమః సంయమతామహం. అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం. అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం. అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం. పితॄణామర్యమా చాస్మి, యమః సంయమతామహం. పితॄణామర్యమా చాస్మి, యమః సంయమతామహం. పితॄణామర్యమా చాస్మి, యమః సంయమతామహం. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నాగుపాములకి, అంటే నాగుపాములు ఒక తెగ, ఆ జాతికి చెందినటువంటి వాటిలో ఆదిశేషువు నేను అంటున్నారు పరమాత్మ. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత ముందు సర్పాలలో వాసికి నేను అన్నారు, ఇప్పుడు నాగుపాముల్లో ఆదిశేషువు నేను అంటున్నారు.
రెండు పాములు అనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ మరి తేడా ఏమిటంటే, రెండింటికి మధ్య తేడా ఏంటంటే, భగవాన్ శంకరాచార్యులు ఏమన్నారంటే, విషపూరితమైనటువంటి వాటిని సర్పాలు అంటారు, విషము లేని వాటిని నాగులు అంటారు. అర్థమైందండి. వాసుకి శివుని మెడలో ఉన్నది, మరి ఆదిశేషువు విష్ణుకి పరుపు శయ్య. అందువలన విష్ణుమూర్తిని అనంత శయన, అనంత పద్మనాభుడు విన్నారు కానండి, అనంత శయన. అది చాలా చక్కగా చల్లగా మెత్తగా. మనం ఫస్ట్ అంటే ఇప్పుడు రాయల్ బెడ్స్ ఉన్నాయి కదండి, ఈ రాయల్ బెడ్స్ అంటారు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి అన్నమాట. అందుకే ఫస్ట్ రాయల్ బెడ్ ఏంటంటే అనంత శేషు, ఆదిశేషు అన్నమాట. అందుకే ఫస్ట్ స్ప్రింగ్ కాట్ ఆదిశేషు అంటారు. స్వామి దయానంద సరస్వతి, ద ఫస్ట్ స్ప్రింగ్ కాట్ ఈజ్ ఆదిశేష, స్ప్రింగ్ కాట్. అందువలన అనంతం అంటే ఏంటండి, నిర్గుణ బ్రహ్మ. సో ప్రళయం అయినప్పుడు కేవలం మిగిలి ఉండేది ఏంటి? కేవలం ఏది మిగిలి ఉంటుంది? కేవలం ఏది మిగిలి ఉంటుంది అంటే ఆ పరమాత్మ ఒక్కటే శేషంగా మిగిలి ఉంటుంది. అందువలన దాన్ని ఆది శేషు అంటారు. శేషంగా మిగులుతుంది అనమాట. శేష అంటే మిగిలిపోయింది. ఏంటి మిగిలిపోయింది? ఆహార విషయంలో తినగా మిగిలిన దాన్ని శేషం అంటారు. కానీ ప్రళయములో అంతా నాశనం అయ్యాక, అంటే ప్రళయంలో అంతా నాశనం అయిపోయాక మిగిలి ఉన్నది ఏంటంటే శేషము. అలా మిగిలేది నిర్గుణ బ్రహ్మ. అందువల్ల ఈ ఈశ్వరుని మనము శేషశాయి అంటారు. తన స్వరూపమైన శేషముగా ఉంటే నిర్గుణ బ్రహ్మగా మిగులుతారు. అందువలన నాగులలో పరమాత్మ ఎవరు? ఆదిశేషు. అహం వరుణ యాదసాం. చూడండి, యాదసాం అంటే జలములు, అంటే జల దేవతలలో. జలం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. నదులు, సరస్సులు, కొలలు, చెరువులు, బావులు, తర్వాత సముద్రములు అని అనేక రకములు. అంటే ఏంటి? మేఘాలు, మనకి అనేక రకములుగా ఈ యొక్క నీరు ఉంటుంది. అవసరమైతే చివరికి మనం ఏడ్చామనుకోండి, అక్కడ నుండి కూడా నీరే వస్తుంది. సో వీటన్నిటికీ దేవతలు ఉన్నారండి. కానీ వీటన్నింటిలో శ్రేష్టమైన దేవత ఎవరంటే వరుణ దేవత అంటారు. మరి ఈ వరుణ దేవత అనేది చాలా ప్రామినెంట్ దేవత. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మనము వరుణకి మనము పూజ చేస్తాము. ఉదయాన్న ఎలాగైతే సూర్యునికి మనం ప్రార్థిస్తామో, సాయం సంధ్యలో వరుణ దేవతను మనము పూజిస్తాము. ఎందువల్ల? ఇక సాయంత్రము సూర్యుడు అస్తమిస్తారు కాబట్టి వరుణికి మనము ప్రార్థిస్తాము. అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎందుకు? శారీరక ఆరోగ్యం కోసము, మానసిక ఆరోగ్యం కోసము, బుద్ధి బలము, ఐశ్వర్యంతో పాటు మనము మోక్షం అంటే జ్ఞానయోగానికి మనం ప్రవేశించడానికి, మనకి యోగ్యత సంపాదించడానికి కూడా మనము వరుణ దేవతను మనము ప్రార్థిస్తాము. పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం నందామా శరదశతం మోదామా శరదశతం భవామ శరదశతం శృణువామ శరదశతం. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమేమి కావాలి? ఎలాగైతే చమకములో మనం రుద్రం చదివిన తర్వాత చమకములో ఎలాగైతే మనం కావాలని ప్రార్థిస్తామో, ఈ వరుణ దేవుని కూడా మనము ఆ విధంగా సాయం సంధిలో మనము ప్రార్థన చేస్తారు. తర్వాత పితృనాం అర్యమ అహం అస్మి. అంటే పితృదేవతల్లో నేను అర్యముడను. అర్యమ అంటే ఏంటంటే, మనకి అనేక స్వర్గలోకాల్లో పితృలోకం అని ఒకటి ఉంది. స్వర్గలోకంలో అంటే ఏంటి? మన పూర్వీకులు ఇక్కడ దేహత్యాగం తర్వాత స్వర్గలోకంలో ఒక కాలనీ ఉంది వాళ్ళ కోసం, పితృలోకము అంటారు. సో
వాటన్నిటికి అధిపతి ఎవరు? వారికి అర్యముడు అనమాట. అంటే అర్యముడు, వరుణుడు, ఇంద్రుడు, వాయువు, అగ్ని, వీళ్ళంతా దేవతలు అనమాట. కానీ మనం చేసే శ్రాద్ధ కర్మలు కానీ, తర్పణాలు కానీ, ఇవన్నీ స్వాధ అంటే స్వాహ అంటే దేవతలకి ఆహుతులు ఇస్తాం, స్వాధ అంటే పితృదేవతలకు అనమాట. సో ఇవన్నీ మనం ఇచ్చేటప్పుడు ఏ పితృదేవతలు మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నారు కదా, అందువలన ఏ లోకంలో ఏ రూపంలో ఉన్నారో ఆ లోకానికి, ఆ రూపానికి తగ్గట్టుగా మన పితృదేవులకు ఇచ్చే ఆ స్వాధ, ఏదైతే శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇస్తున్నామో అవన్నీ కూడా వారికి అందించే ఒక దేవత ఎవరంటే అర్యమా. సో ఆ అర్యముడును నా స్వరూపముగా విభూతిగా దర్శించవలెను. తర్వాత సంయమతాం అంటే శాసించేవారు, అంటే నియంత్రించేవారు, దండన విధిస్తారు కదండి. సో ఈ దండన శాసించే వారిలో నేను యమధర్మరాజుని అంటున్నాను భగవాన్. ఎందుకు అంటే కాలం అన్నిటిలోనూ మనకి ఈ యొక్క సృష్టి అంత కాలంలోనే ఉంది, అంతర్పాతి. సో ఈ కాలము మనకి నిర్ణయిస్తుంది. ఎందుకు? తరాల రాకపోకలు, సృష్టి యుగాలంతా కూడా కాలంలోనే ఉన్నాయి. మనస్సు నుండి కాలము దేశం ఉదయిస్తుంది, కానీ ఆ కాలం ఎందే సర్వం ప్రళయం కూడా జరుగుతుంది. కాబట్టి మనిషి ధర్మాధర్మాలు, ఈ విచక్షణ, ఈ నిర్ణయం ఎవరు నిర్ణయిస్తారు? అది ఒక జడ్జి ఉండాలి కదా, న్యాయమూర్తి. ఆ సమష్టి సృష్టికి న్యాయమూర్తే యమధర్మరాజు. కాబట్టి ఈ సృష్టి యొక్క వాటి కర్మలు, వాటి కర్మకు అనుగుణంగా కర్మఫలం, ఇవన్నీ చూసి న్యాయ నిర్ణేత ఎవరంటే ఆ యమధర్మరాజు. అందుకే మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. కాలం అంటే మన గర్వాన్ని, మన ధనాన్ని, మన యవ్వనాన్ని, మన శక్తిని, మన ధన దౌలత్తుని, మన పేరు ప్రఖ్యాతల్ని క్షణంలో అలాగ గాల్లో కలిసిపోతుంది. అందువలన కాలం చాలా పవర్ఫుల్. జగత్తమే మహాబలవాన్ అట. ఈ కాలము, సమయము మహాబలవాన్ అంటారు. అందువలన ఈ సంయమతం అంటే నియంత్రకులు, దండకుల్లో యమధర్మరాజు నేను అని చెప్పారు. సో ఈ విధంగా మనకి 29వ శ్లోకం మనము చూసాము. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఉత్తమం. అంటే
దైత్యానాం. దైత్యానాం అంటే అసురులు లేదా రాక్షసులుగా తీసుకోవచ్చు. సో రాక్షసులలో అత్యంత గొప్ప భక్త, జ్ఞాని, వినయశీలి, వివేకవాన్ అయినటువంటి ప్రహ్లాదన్ నేను అంటారు. మీరు ఒక విషయం చూడండి, అందుకే మనం జన్మతః ప్రతి ఒక్కరిని మనము నిర్ణయించకూడదు. ఎందుకు? జన్మ వల్లే కేవలం అన్ని సాధ్యం కాదు. జన్మ కూడా మీకు ఒక వాతావరణాన్ని అయితే కల్పించవచ్చును, కానీ జన్మతో మాత్రమే అన్ని సిద్ధిస్తాయంటే అది కూడా పొరపాటే. ఎందుకు? మనకి పురాణాల్లో తెలుసు, కశ్యప ప్రజాపతి యొక్క ఇద్దరు భార్యలలో ఒకరు అదితి, రెండవ భార్య దితి. అదితి భార్య యొక్క బిడ్డలు ఆదిత్య అంటే దేవతలు. దితి యొక్క సంతానాన్ని దైత్య అంటే రాక్షసులు, అసురులు. సో ఈ విధంగా వారిద్దరు తల్లులు బిడ్డలు అయినప్పటికీ తండ్రి ఒక్కరే. ఎందుకు? ఈ మనము సృష్టి ఆరంభంలోనే చూసాం. ఎందుకంటే సప్త ఋషులు, సనక సనాదులు, తర్వాత 14 మంది మనువులు అంటే ప్రజాపతులను సృష్టి చేశారు. అలాంటి ప్రజాపతుల్లో కశ్యప ప్రజాపతి ఒకరు ముఖ్యమైన వారు. ఇలా ఉండడం వలన అందువలన వాళ్ళకి ఆరంభం నుండే శత్రుత్వం అన్నమాట, దేవతలుగా రాక్షసులుగా. అయితే అలాంటి ఈ కశ్యప ప్రజాపతికి దితి గర్భములో మనకి పుట్టినటువంటి ఆ రాక్షసుల్లో హిరణ్య కశ్యప, హిరణ్యాక్ష అని ఇద్దరు ఉంటారు, బ్రదర్స్, అన్నదమ్ములు. ఆయన ఎంత దారుణం అంటే, హిరణ్యాక్ష అంటే మీకు తెలుసు, హిరణ్యం అంటే బంగారము, బంగారము యందే నిరంతరం దృష్టి ఉన్నవాడు హిరణ్యాక్షుడు. హిరణ్య కశ్యపుడు అంటే ఆ బంగారాన్నే భోగించేవాడు, భోక్త, ఎంజాయర్, హిరణ్య కశ్యపు. సో ఒకడు సంపాదించడం, ఒకడు ఖర్చు పెట్టినట్టు, ఇంటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు. సో ఈ విధంగా వాళ్ళకి మీకు తెలుసు, జయ విజయులే సనక సనందులకి అడ్డుకోవడం వలన శాపగ్రస్తులై వీరు భక్తిపూర్వకంగా మత్స్యలోకములు, భూలోకములు 7 జన్మలు పొందుతారా, మరి నాకు శత్రుత్వం, వైరిగా 3 జన్మలు పొందుతారా అని వరం అడిగినప్పుడు విష్ణుమూర్తికి ఏమన్నారంటే, 7 జన్మలు మీకంటే దూరంగా ఉండడం కంటే 3 జన్మలు శత్రువులుగానే ఉంటామని కోరుకున్నారంట వాళ్ళు. సో ఆ విధంగా అత్యంత శత్రువులుగా ఉంటారనమాట. అలాంటి హిరణ్యకశిపునికి పుట్టినటువంటి ప్రహ్లాద జన్మతః ఓం నమో నారాయణాయ అనే ఒక మంత్రం తప్ప వేరే మాటే లేదు ఆయనకి. అందువలన మరి అంత గొప్ప అంటే భాగవతోత్తముడు అనమాట. ఎందుకు భాగవతోత్తముడు అంత గొప్పవాడు అంటే, మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ సంప్రదాయంలో ప్రాతకాలంలోనే అలాంటి భాగవతోత్తమ భక్తుల్ని స్మరించుకోమంటారు. వారిలో ప్రప్రదంగా ప్రహ్లాదుడి పేరు ఉంటుంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక్క భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యనిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. అంటే పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. వీళ్ళందరూ భాగవతోత్తములు, భక్తులు, గొప్ప భక్తులు. కానీ వారందరిలోనూ అగ్రగణ్యుడు, ప్రథముడుగా పెట్టింది ఎవరికి? ప్రహ్లాద. హ్లాదం అంటే ఆనందము, ప్రహ్లాద అంటే ప్రకర్షణ ఆనందము, అత్యుత్తమ ఉత్కృష్టమైన ఆనందాన్ని పంచేవాడి పేరు ప్రహ్లాద. అద్భుతమైన పేరు. సో ఈ విధంగా ప్రహ్లాదుడి గురించి చెప్పాలంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఆ యొక్క ప్రహ్లాదని యొక్క స్టోరీ మనం చూస్తే అద్భుతమైనటువంటి భక్తి మనకు సహజంగానే పెళ్ళిబుకుతుంది అన్నమాట. అదేవిధంగా ఏమంటున్నారంటే కలయతాం అంటే
కాలాన్ని లెక్కించే వారిలో నేను కాలహ. అంటే కాలాన్ని లెక్కించే వాళ్ళలో నేను కాలహ అంటే ఏంటండి? యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అని పెడుతుంటారు మన సినిమాల్లో. అంటే ఆ కాలాన్ని లెక్కిస్తాడు ఆయన. లెక్కించే వారిలో చిత్రగుప్తుడు నేను అని చెప్పారు. ఎందుకు? ఇంతకుముందు మనం చూసాం ఆల్రెడీ సంయమతంలో యమధర్మరాజు వచ్చేసారు. కాబట్టి ఇక్కడ కాల అంటే చిత్రగుప్తుని మనము తీసుకోవాలి. మీరు చూడండి, మనము అంటే మన పుణ్యపాపాల కర్మలన్నిటి రాసిపెట్టి మనం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు, ఈ శరీరం పొందినప్పటి నుండి ఈ శరీరం పంచభూతాల్లో కలిసినప్పటికీ ఇలాంటివి అనేక కోటి కోటి జన్మల్లో అనేక లక్షల జీవరాశుల యొక్క ఆ కర్మ ఫలాలు, వాటి యొక్క లెక్కలు ఎంత అద్భుతంగా లెక్కిస్తే తప్ప ఈ సృష్టిలో చిన్న విషయం మనం మిక్స్ అయిపోతాం, అన్నిట్లో కలిసిపోతాం. మరి అలాంటిది అద్భుతమైనటువంటి ఈ సృష్టి రహస్యం, ఈ కర్మఫలం జరుగుతుంది. కాబట్టి దాన్ని లెక్కించేవారు చిత్రగుప్తుడు, విభూతి నాది అంట. చూడండి, మనము ఒకరికి పాపం వచ్చిందనుకోండి, అలా ఆరోగ్యం బాగోలేదు. సో పాప కర్మ వలన ఆరోగ్యం బాగోలేనప్పుడు వారిలో కూడా పుణ్యం ఉంటుంది. కాబట్టి కొంతమంది వారికి సేవ చేసే విధంగా వారి చుట్టూ ఉంటారు. కానీ చూడండి, వారిలో కూడా పాపం చూడండి, సేవ చేసే వారిలో. ఎందుకు? నిద్ర ఆహారాలు మాని సేవ చేయాల్సి ఉంటుంది. సో వారి యొక్క పాపం అంటే పాప పుణ్యాలనే మనకు అర్థం కావు. నాకు అనారోగ్యం వచ్చింది నా పాపం వలన, కానీ నాలో పుణ్యం కూడా ఉంది. నాకు చుట్టూ ఉన్నారు సేవ చేయడానికి, అది నా పుణ్యం. వాళ్ళలో పుణ్యం ఉన్నది, వాళ్ళకి అనారోగ్యం రాలేదు, కానీ వారిలో పాప ఫలం కూడా ఉన్నది. ఏంటి? వారు నిద్రాహారాలు మాని ఇంకొకరి సేవ చేయాలి. సో ఈ పుణ్యము పాపం అనేది ఎవరికి అర్థం కాదండి. అంత ఒకరితో ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటున్నాయి పుణ్య పాపాలు. అందువలన అమ్మో ఇలా అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళకే పాపం అనుకుంటారండి. ఆ ఇంట్లో ఉన్న అందరు కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ యొక్క బాధ పడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ పాపం కూడా అందులో ఉందని అర్థం. సో ఈ విధంగా మనకి ఈ కలయతాం అంటే కాలాన్ని లెక్కించే వారిలో చిత్రగుప్తుడు నేను అన్నారు. తర్వాత మృగానాం అంటే మృగములు, వైల్డ్ యానిమల్స్ అంటారు. అంటే అడవులలో భయంకరంగా ఉండేటువంటి సింహము, పులి, ఎలుగుబంటి ఇలాంటి ఏవైతే మృగాలు ఉన్నాయో, ఈ మృగాలన్నిట్లో, జంతువులన్నింటిలో రాజు ఎవరు? సింహం అండి. ఎందుకంటే సింహం అనేది జీవిస్తే సింహంలా జీవించాలరా అంటారు. అంటే లైన్ రోర్. ఒక్కసారి సింహం బయటకు వచ్చి ఒక గర్జన చేస్తే జంతువులన్నీ పంచులైపోయి దిక్కులు మరిచిపోయి అవి ఎటు పరుగులు తీస్తున్నాయా అనేది అర్థం కాదంట. అందుకే ఒక్కసారి సింహ గర్జనలో ఆ జింక కన్ఫ్యూజ్ అయిపోయి సింహానికి ఎదురుగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత సింహం ఎప్పుడు కూడాను రారాజు అనమాట. తను ఎప్పుడు సింగిల్గా ఉంటుంది, తనతో పాటు ఎవరిని తోడు తీసుకోదు. అబ్బో నేను ఒక్కదాన్ని, నాకు ఎలా నిద్ర పడుతుంది, నేను ఒంటరిని, నా జీవితం అనే ఎప్పుడూ లేదు సింహానికి. సింహావలోకనం అంటారు. సింహం ఒక్క అడుగు ముందేసే ముందు ఒక్కసారి ఇలా చుట్టలాగా అబ్జర్వ్ చేస్తారు, అప్పుడే అడుగు ముందుకు వేస్తుంది. అదే మీరు ఏనుగు చూడండి, ఏనుగంత భయస్తూ ఇంకే జంతువు ఉండదు. కానీ ఎక్కడ ఉండాలన్నా గుంపులుగా జీవిస్తాయి. ఏనుగులు అన్ని రెస్ట్ తీసుకుంటే ఒక ఏనుగు కాపలా కాస్తుంది, మీకు తెలుసో లేదుగా. తర్వాత ఏనుగుకి అనేక బలహీనతలు ఉంటాయి. ఆ స్పర్శ వలన ఆ కామం అనే స్పర్శ కామన ఏనుగుకి ఎక్కువగా ఉంటుంది. మనం చూసాం, శబ్దాది పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమేన భృంగా నర పంచభిరంచిత కిం అన్నారు. ఏనుగు తన స్పర్శ
దాని స్పర్శ కోసము వెళ్ళి అక్కడ ఒక వేరే ఏనుగు బొమ్మ సృష్టిస్తాడు. ఏనుగును పట్టి కిల్లర వీరప్పన్ లాంటి వాడు పెద్ద అఘాతము త్రవ్వి దానిపైన పచ్చిక బయలు వేసి దానిపైన ఒక ఏనుగు బొమ్మని సృష్టిస్తాడు. తను కూడా ఒక ఏనుగు అని చెప్పి తనతో రాసుకొని పూసుకోవచ్చని పరుగు పరుగున వెళ్ళి ఆ గోతులో పడుతుంది ఏనుగు. సో ఏనుగు అనేది ఎప్పుడు కూడా గుంపులుగా ఉంటుంది. దానికి ఒక బలహీనత ఉంటుంది. దానికి ఈ యొక్క సింహం ఉన్నటువంటి ఆ శౌర్యం, ఆ ధైర్యం, ఆ క్లారిటీ అనేది లేదనమాట. అందువలనే ఏనుగుకి సింహం స్వప్నంలోకి వచ్చిన ఏనుగు చనిపోతుంది అంటారు. అందువలనే ఏనుగు కంటే సింహం కంటే ఎన్నో రెట్లు శారీరక బలం ఉన్నప్పటికీ సింహం ముందు నిలబడలేదు ఏనుగు. అందువలన జంతువులలో రాజు అయినటువంటి సింహం కాబట్టి ఆ సింహం అనే విభూతిని నేను అని భగవాన్ పరమాత్మ శ్రీకృష్ణ చెబుతున్నారు. సో ఈ విధంగా మృగాలలో సింహాన్ని నేను. వైనతేచ పక్షినాం అంటే పక్షులలో వైనతేయ. పక్షులు ఎవరండి? వైనతేయ. ఎందుకు? పక్షుల్లో నేను గరుత్మంతుని అంటున్నారు. అంటే వైనతేయ అంటే గరుత్మంతుని ఇంకో పేరు ఏంటండి? వైనతేయ. ఎందుకంటే ఆ పక్షి సాక్షాత్తు పరమాత్మకి వాహనంగా పెట్టారు. అత్యంత శక్తి, అత్యంత వేగం. పక్షే యస్య స్థః ఇది పక్షి అంటే ఏంటండి? పక్షుల్లో అంటే ఈ యొక్క బలమైనటువంటి, అందుకే గరుత్మంతుడు మిగతా పక్షుల్లో రాజు అనమాట. చిన్న కథ ఒకటి ఉంది. ఏంటంటే తిత్తిరి బర్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి? పక్షులు ఏవైనా సరే కార్యాన్ని ప్రారంభిస్తే చివరి వరకు విడిచిపెట్టవంట. ఒకసారి సముద్ర తీరంలో తిత్రి బర్డ్స్ పక్షులు గుడ్లు పెట్టినది. సో సముద్ర కెరటాలతో కొట్టేసింది. అది కొట్టిన తర్వాత ఏమైంది? వెంటనే ఆ తిత్రి బర్డ్ అంటే చిన్న పిచ్చుక కంటే, స్క్విరల్ కంటే చిన్నగా ఉంటది. అది వెంటనే కోపించింది. నేను విడిచిపెట్టేది లేదు. ఓ సముద్రమా, నా యొక్క గుడ్లను వెనక్కిస్తావా, లేకుంటే ఎగ్స్ గుడ్లను వెనక్కిస్తావా, లేకుంటే సముద్రాన్ని ఇంకింప చేయాలా అంటది. అబ్జర్వ్ చేసేలా అంటది. సముద్రం ఏ స్పందించదు అనమాట. అయితే వెంటనే తను చిన్న గడ్డి పరుగు తీసుకొచ్చి ఆ యొక్క నీటిని అలా తీసి బయట వేస్తుంటది అనమాట. ఇంతలో నారద మహర్షి వచ్చి ఏం చేస్తున్నా అంటారు. సముద్రాన్ని ఇంకింప చేస్తున్నాను. అబ్బో, దీని సంకల్పం, దృఢమైన సంకల్పం చాలా అద్భుతంగా ఉన్నదని గరుత్మంతుని దగ్గరికి వెళ్ళారు. ఎవరు? నారద మహర్షి. ఆయన ఎప్పుడు లోక కళ్యాణంగా చేస్తారు ప్రతి ఒక్కటి. వెళ్ళి చూడు, మీ పక్షి జాతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క తిత్తిరి బారుడు పక్షి ఎంత కష్టపడి సముద్రంలో తన గుడ్లు ఉన్నాయి అని ప్రయత్నిస్తుంది. మరి మీ యొక్క పక్షి జాతీయులు కష్టపడుతుంటే మీరేమి సహాయం చేయరా అన్నారు. వెంటనే గరుత్మంతుడు వచ్చి ఆ సముద్రంతో ఒక మాట చెప్పారు. నీవు ఆ గుడ్లను వెనక్కిస్తావా, నీ సముద్రాన్ని ఇంకింపు చేయాలా అని ఒక్క ఉదుట్న ఇలాగ బయటికి తన యొక్క రెక్కలతో ఒక్కసారి తన ప్రతాపాన్ని చూపెట్టారని గరుత్మంతుడు. వెంటనే సముద్రుడు వచ్చి భయపడి, మహాప్రభు మీరొచ్చి మమ్మల్ని ఇలా చెప్పాలా అని ఆ గుడ్లను తీసుకొని వెనక్కి ఇచ్చాడు సముద్రుడు అనే కథ ఉంది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, గరుత్మంతుడు వినత అనే ఒక పక్షి ఉంటది అనమాట. ఆ పక్షికి వాళ్ళకి ఏంటి వైనతేయ అంటారు. అందువలన దానికి ఒక వరం ఉన్నదనమాట. ఆ వరం ప్రసాదం వలన విష్ణుమూర్తికి వాహనంగా అయ్యిందని చెప్తారు. సో ఈ విధంగా పక్షుల్లో శ్రేష్టమైన పక్షి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు నా యొక్క విభూతి అని దర్శించు, ఉపాసన చెయ్యి అని చెప్పారు. పవన పవతామస్మి పవనః పవతామస్మి పవనః పవతామస్మి
రామశస్త్రభృతామహం. 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 झषाणामकरश्चास्मि. झषाणां मकरश्चास्मि. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. स्रोतसामस्मि जाह्नवी. स्रोतसामस्मि जाह्नवी. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहम्. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहं. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहम्. झषाणामकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏంటంటే మీకు ముందే చెప్పాను, తను అలాగ ప్రిపేర్ అయ్యి ఏం చెప్పట్లేదు విభూతులు. తన యొక్క ఆ ఆ క్షణంలో వారికి ఏమి తోస్తుందో ఆ విభూతులు అలా పట్టుకొని చెప్తున్నారన్నమాట. అంటే అత్యంత పావనము పునీతము చేసేటువంటి వాటిలో వాయువు శ్రేష్టమైనది. మీరు అనొచ్చు, మనము అనేక మలినము మన వస్త్రాలకు కానీ దేనికి అయిందనుకోండి, మనం దేనితో పవిత్రం చేస్తాము? శుద్ధమైన జలంతో మనము పవిత్రం చేస్తాము. అంటే పవిత్రం చేసే వాటిలో నీరు కూడా ఉన్నది. అదే విధంగా మనం ఎటువంటి ఒక డస్ట్, ఆ వీధిలో ఉన్నటువంటి అంత డస్ట్ అంతా ఒక దగ్గర కూడేసాం అనుకోండి, దాన్ని పవిత్రం చేయాలంటే ఏం చేస్తాము? అగ్నిలో వేస్తాం, దహింపు చేస్తాం, భోగి మంటలా. కాబట్టి అగ్ని కూడా పవిత్రం చేస్తుంది. కానీ వీటన్నిటికంటే కూడా శుద్ధి చేసే వాటిలో ఈ యొక్క వాయువు కూడా చాలా పవిత్రమైనది. ఎందుకంటే మనం అంతా శుద్ధం చేసి మన ఇల్లు తాళం వేసి యాత్రకు వెళ్ళాం ఒక 15-20 రోజులు. తిరిగి వచ్చేసరికి తాళం తీసామనుకోండి, ఒక రకమైనటువంటి దుర్గంధమైన వాసన వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం? అమ్మ ఏం చెప్తుంది? అమ్మగారు, బాబు ఆ కిటికీ తలుపులు అన్ని తీసేసి ఓపెన్ చేయండి అంటారు. ఎందుకు? అప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వాయువు వచ్చి ఆ దుర్గంధాన్ని నెట్టివేస్తుంది. అదేవిధంగా ఆ శుద్ధమైనటువంటి ఆ వాయువు వలనే సకల ప్రాణికోటి కూడాను జీవిస్తుంది. అంటే మన లోపలుంటే ప్రాణము, బయట ఉంటే వాయువు అంటారు. కాబట్టి వాయువుకి చాలా గొప్ప స్థానం ఉందన్నమాట. అందుకే పవతే ఇది పావనః అంటే, పవతే అంటే ఏంటి? కదిలేది. అదేవిధంగా పునాతి ఇది పావనః పవిత్రం చేసేదాన్ని వాయువు అంటారు. అందుకే తైత్రీయ ఉపనిషత్తులో దీని గురించి చాలా స్తుతి ఉంది. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి అని చెప్తారు. ఎందుకంటే మనము సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మని మనం ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నామో, మనకు సాక్షాత్ ఆ వాయువు, సాక్షాత్ వాయువు ఉంటేనే మన జీవనం ఉంటుంది. అందువలన త్వమేవ సాక్షాత్ ప్రత్యక్షం బ్రహ్మ. ప్రత్యక్షం బ్రహ్మ అంటే మన ముందు సూర్యుని వలె, వాయువు వలె, జలముల వలె, అగ్ని వలె ఉన్నటువంటి పరమాత్మను మనము గుర్తించాలి. అందుకే ఇంతకు ముందు మనం చెప్పినటువంటి విభూతులు అన్నిటి తర్వాత ఇప్పుడు వాయువు గురించి చెప్తున్నారు భగవాన్. అందుకే ఈ పంచభూతములు కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క విభూతులే. తర్వాత ఏంటి?
శస్త్రభృతాం అంటే శస్త్రాన్ని ధరించే వారిలో. మీరు చూడండి, శస్త్రం ధరించేవారు అనగానే మన హిందూ ధర్మానికి, హిందూ మతానికి మిగతా వాళ్ళు ఒక మాట అంటారు. ఈ హిందూ దేవి దేవతలు అంటే ప్రతి వారి చేతిలో శస్త్రాలు, అస్త్రాలు, గదలు, త్రిశూలము, చక్రాలు, తర్వాత ధనుస్సులు ఇవి ఉంటాయి. వీళ్ళేం దేవతలండి అని మిగతా వాళ్ళు అంటారు ఒక్కొక్కసారి. అంటే మీ దగ్గర మా దగ్గర అనరు, సామాన్య ప్రజల దగ్గర అనేసరికి వాళ్ళకి అర్థం కాదు సమాధానం ఏం చెప్పాలి. ఎందుకంటే మన ఈశ్వర ధర్మం ఏంటి? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. అది కాబట్టి మన యొక్క దేవీ దేవతలలో ఈ శస్త్రాలు ఉండడానికి కారణం ఏంటంటే, సపోజ్ విష్ణు తీసుకున్నారు అనుకోండి, శంఖం ఉంటుంది, కమలం ఉంటుంది, పద్మము రెండు ఉన్నాయి, తర్వాత గద, సుదర్శన చక్రం ఉన్నది. చూడండి, ఫస్ట్ ఆయన శంఖముతో లేపుతాడు, మనల్ని ఉత్తేజపరుస్తాడు, జాగృతం చేస్తున్నారు భగవాన్ శంఖముతో. అయినా మనం లేగల. ఒకవేళ లేచిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి ఆ కమలం ఇస్తారు, పద్మం. నాయన బ్లెస్ యూ, ఐ విల్ బ్లెస్ యూ అని. ఒకవేళ అప్పటికీ మన వాళ్ళు ఇంకా కనీసము ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మనలో, అప్పుడు ఏం చేస్తారు? గదతో 2 మొట్టికాయలు పెడతారు. అప్పుడు మనం అలర్ట్ అవుతాం. అప్పటికి అలర్ట్ అవరు శిశుపాలుడు వలె. అప్పుడు ఏం చేస్తారు? సుదర్శన విడిచిపెడతారనమాట. ఇక ఇది లాస్ట్ కాల్ అని. అంటే సామదాన భేద దండ. సామము, దానము, భేదము. సామము అంటే ఏంటి? శంఖముతో సామము. దానం అంటే ఏంటి? పుష్పం, పద్మం. భేదం అంటే ఏంటి? గద. దండన అంటే ఏంటి? ఒక్కసారి వదిలేయడం చక్రం, సుదర్శనం. సో ఈ విధంగా ఒక దండ నీతి, ఒక ధర్మము, ఒక న్యాయము ఉంటేనే ఆ సృష్టి చక్రము, కాలచక్రము, ధర్మచక్రం అనేది నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి శస్త్రభృతాం అంటే శస్త్రాలు ధరించే వారిలో మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి ఆ పినాకిపాణి అంటే యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఆ పినాకపాణి మొట్టమొదటి ఆ యొక్క పినాకపాణి అనే ధనస్సును ప్రవేశపెట్టి యావత్తు సృష్టికి ధనుర్విద్యని ప్రసాదించినటువంటి ఆ శివ అక్కడి నుండి మనకి ధనుర్విద్య వచ్చింది. అదే విధంగా ఆ యొక్క విష్ణుమూర్తి సుదర్శన చక్రం. సుదర్శనం అంటే ఏంటండి? దర్శనం అంటే జ్ఞానము, సుదర్శనం అంటే ఆత్మ జ్ఞానము. అంటే ఆత్మనిష్టలో ఎప్పుడు ఆత్మనిష్ట నుండి కిందకి జారని పడనటువంటి, పతనము కానటువంటి ఆ స్వరూప తత్వాన్ని అచ్యుత అంటారు. అందుకే సుదర్శన అంటే మనం అనుకున్నట్టు ఏదో ఆయుధం కాదండి. ఆ యొక్క పరమాత్మ యొక్క ఆ బ్రహ్మ తత్వంతో కూడినటువంటి ఆత్మజ్ఞాన నిష్ట నుంచి వచ్చినటువంటి ఆ దర్శనమే సుదర్శనము అంటారు. కాబట్టి ఇలా ఎన్ని దేవీ దేవతలు ఎంతమంది ధరించినటువంటి శస్త్రాల్లో కూడాను శ్రీరామచంద్రుడు ధరించినటువంటి కోదండపాణి చాలా అద్భుతమైనటువంటి శస్త్రం. ఎందుకు? ఎంతో మంది ధనుర్ధారులు ఉన్నారు, అర్జునుడు లాంటి వాళ్ళు. కానీ శ్రీరామచంద్రుడి ముందు ఎవరు కూడా దిగుదుడిపే. కాబట్టి వారు ధరించినటువంటి కోదండపాణి అనేది అత్యద్భుతము, సర్వశ్రేష్టము. కాబట్టి ఆ యొక్క శస్త్రాలు ధరించే వారిలో శ్రీరాముని నేను నా విభూతిగా నీవు దర్శించవలను అని చెప్పారు. అదే విధంగా జషానా మకరహ. జషానాం అంటే మీకు విషయం తెలియాలి. జషానాం అంటే
అంటే నీటిలో నివసించే జంతువులకి జషానాం అంటారు. ఓకే, ఈ నీటిలో ఉన్న జంతువుల్లో మీకు తెలుసు, మొసలు ఉంటుంది, షార్క్ ఉంటుంది, వేల్ అంటారు, అనేక తిమింగలాలు, అనేక వాటర్ బఫెలోస్ అంటారు, అనేక జంతువులు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే జంతువుల్లో అంటే జలచరాలలో చూడండి, గజేంద్ర మోక్షం మనం చూసాం. గజేంద్ర మోక్షంలో ఇంత పెద్ద బలమైనటువంటి ఆ ఏనుగుకి నిజంగా ముప్ప తెప్పలు పెట్టి ఇక చావు బతుకుల్లో ఉన్న ఈశ్వర అని ప్రార్థన చేసినప్పటికీ ఆ బలం ఏంటండి? నీటిలో ఉన్న బలమైనటువంటి వాటిలో మకరం నేను అని చెప్పారు. మకరం అంటే తెలుసు కదా, మొసలి అంటారు. కొంతమంది మొసలి కంటే ఏదో వేరే తిమింగలం అని కూడా అనొచ్చు, కొంతమంది అంటారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ జలములు అంటే నీటిలో నివసించే జంతువుల్లో ఏదైతే పెద్ద జంతువు అయిందో, మీరు తిమింగలం అనుకుంటే తిమింగలం అనుకోండి, మరి కొంతమంది మకర అంటే మొసలి అనుకుంటా మొసలు అనుకోండి. కానీ ఏదైనా పెద్ద జంతువా అది నా విభూతి అంటున్నారు భగవాన్. శ్రోతసాం అస్మి జాహ్నవి. ఇంతకుముందు మనం కథలో చెప్పాం గంగావతరణం. అందుకే గంగావతరణం గురించి చెప్పేటప్పుడు అనేకమైన కథకి చుట్టూ ఉంటాయన్నమాట, ఆ కథ చుట్టూ. అందుకే ముందే మనం చెప్పేశాం. ఎందుకు? ఆ జన్ను ఋషి చెవుల నుండి వచ్చింది కాబట్టి జాహ్నవి అంటే జన్ను ఋషి యొక్క పుత్రిక అని అంటారు. మీరు అన్ని కూడా గమనించిన తర్వాత ఒకటి మీకు గుర్తుకు రావాలి, ఏంటి? ఆ యొక్క బ్రహ్మ విద్య ఈశ్వర నుండే వస్తున్నది. అందుకే గంగను జ్ఞాన గంగ, ఆత్మ జ్ఞానంగా పోలుస్తారు మన వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనము బ్రహ్మ విద్య ఈశ్వరు నుంచి వచ్చింది. అదే విధంగా కర్ణ పరంపర గురు శిష్యులకి విని శిష్యులు మళ్ళీ తన శిష్యులకు చెప్పాలి. కాబట్టి దీన్ని కర్ణ పరంపర. కాబట్టి జన్ను ఋషి చెవుల నుండి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. అంటే బ్రహ్మ విద్య కూడా కర్ణ పరంపర ద్వారా వచ్చింది. సో ఈ విధంగా మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క శ్లోకం రేపు పూర్తి చేస్తాను. అదే విధంగా అతి త్వరలోనే ఈ విభూతి యోగం అవుతుంది. తర్వాత వీటి యొక్క అల్టిమేట్ క్లైమాక్స్ మీరు 11వ అధ్యాయంలో చూస్తారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.